ప్రపంచంలో ఇప్పుడు ఆలోచన చేయాలి అధ్యక్ష. ముసలి కన్నీళ్లు కాసినాం, పెదవులు తప్పరిచ్చినాం, సానుభూతి వచనాలు చెప్పినాం, శివయాత్రలు చేసినాం, రాజకీయాలు చేసినాం. కానీ ఈ ఆత్మహత్యలు చేసుకునే రైతును ఎట్లా ఆదుకోవాలా, ఎట్లా బాగుపడతారు ఎవరు కూడా ఆలోచించలేదు అధ్యక్ష. ఫస్ట్ టైం ఇన్ ఇండియా, ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ డైరెక్ట్ ఆర్థిక సహాయం చేయాలి. నేను స్వామినాథన్ గారితో మాట్లాడి, సుబ్రహ్మణ్యం గారితో మాట్లాడి, ఇంకా అనేక మంది ఇతర పెద్దలతో మాట్లాడి ఏ రూపంగా ఇచ్చినా ఇది కరెక్ట్ కాదు. తమ జిల్లానే అధ్యక్ష, ఆర్మూరు మాల్కొండ జిల్లా రైతులు వస్తే వాళ్ళతో కూడా ఒక వర్క్ షాప్ లాగా పెట్టి మాట్లాడి చర్చ చేసి ఆ ఇచ్చేదేదో రైతుకు ఫ్రీడమ్ ఉండాలి అని చెప్పి వాళ్ళు ఏదైనా కొనుక్కోవచ్చు. ఆయన ఎరువు కొనుక్కుంటాడా, ఇత్తనం కొనుక్కుంటాడా, ఇంకోటి కొనుక్కుంటాడా, ఆ వెసులుబాటు ఉండాలని చెప్పి రైతు బంధు స్కీమ్ తెచ్చినాం. దాన్ని ఐక్యరాజ్య సమితి కూడా హర్షించింది అధ్యక్ష. ప్రపంచమంతా వేణులో కొనియాడింది, కేంద్ర ప్రభుత్వం కొనియాడింది. వాళ్ళు బీజేపీ వాళ్ళు బయట తిరుగుతున్నారు కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు, కానీ వాళ్ళ మంత్రులు వచ్చి అంతా మెచ్చుకున్నారు. అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చింది. ఒరిస్సా ముఖ్యమంత్రి గారు నన్ను పక్కకు పెట్టుకుని నవీన్ పట్నాయక్ గారు మేము తెలంగాణ మోడల్ తీసుకున్నామని స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. మీడియా ముందు, జాతీయ మీడియా ముందు తీసుకొని మేము కాళీ అనే పథకం పేరు పెట్టుకుని ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్పారు. అది బాగా రిజల్ట్ ఇచ్చింది. కాబట్టి రైతులకు కొద్దిగా కుదుట పడరు అధ్యక్ష. కాబట్టి వాళ్లకు ఎకరానికి 8,000 నుంచి 10,000 చేస్తామన్నాం. మాట తప్పకుండా ఫైనాన్షియల్ క్రంచ్ ఉన్నా, ఆర్థిక మాంద్యం ఉన్నా ఆ 10,000 రూపాయలు ఇంప్లిమెంట్ చేసినాం. ఒక విడత ఇచ్చినాం అధ్యక్ష. దానికి ఖచ్చితంగా 10,000 ఇస్తాం, అదేవిధంగా చేస్తాం. ఎందుకు అంటే తెలంగాణ రైతు అనుభవించిన బాధ మాకు తెలుసు అధ్యక్ష. ఉద్యమకారులు మేము కూడా ఏడ్చినాం, వాళ్ళతో పాటు అనేక శవాలు మోసినాం. ప్రతి రైతు అధ్యక్ష పైకి వచ్చాం అట్లున్నా అప్పులేని రైతే లేడు తెలంగాణలో. యథాశక్తి ఒక ఆయన 5 లక్షలు ఉండొచ్చు, ఒక ఆయన 3 లక్షలు, ఒక ఆయన 2 లక్షలు, ఎంతో కొంత అప్పును. దీని ద్వారా జరుగుతుంది అధ్యక్ష. పెట్టుబడి లేపే వరకు అప్పు తేవడం. పంట పండుతుందో పండుదో తెలియదు. పండితే సంతోషం, బయటపడతారు. పండలే దాని మీద వడ్డీ ఆగదు అధ్యక్ష. వాడిని ఊకుంటారు అధ్యక్ష, వాళ్ళు ఊకో. ఆ ట్రాప్ లో పడ్డాడంటే బయటికి రాడు. కాబట్టి కునారెళ్లిపోయి దెబ్బతినిపోయి అనేక విధ్వంసానికి లోనే తెలంగాణ రైతులోకం బాగుపడాలంటే మేము నిర్దిష్టమైన అభిప్రాయంతో చెప్పినాం. ఖచ్చితంగా ఉచిత కరెంట్ ఇస్తాం, ఖచ్చితంగా రైతు రుణమాఫీ చేస్తాం, ఖచ్చితంగా రైతు బంధు ఇస్తాం, ఖచ్చితంగా రైతు బీమా ఇస్తామని చెప్పినాం. 600 అయినా సరే అది వచ్చి తీర్థం అధ్యక్ష. ఖచ్చితంగా ఉంటాం. కోరిక ఏంటంటే ఎండ్ రిజల్ట్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఆశించేది ఏంటంటే రైతుల అప్పులు తీరిపోవాలి, వాళ్ళ సొంత పెట్టుబడి వాళ్ళకి సమకూరాలి. ఈ 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు ఉన్న అప్పు తీరిపోయి వాళ్ళ దగ్గర 1 లక్ష 2 లక్షలు నిల్వలు వచ్చి వాళ్ళ పెట్టుబడి పెట్టుకొని వాళ్ళు తయారయ్యేదాకా ఇది కొనసాగిస్తాం అధ్యక్ష. అది ఎంతైనా పర్వాలేదు, ఏమైనా పర్వాలేదు. ఎత్తిపోతల కరెంటు బిల్లు కూడా మమ్మల్ని ఎత్తిపోడిచినారు అధ్యక్ష. ఎత్తిపోతల కరెంటు బిల్లు మీద మాట్లాడినారు. నేను చెప్పిన ఇవ్వలకి ఇస్తున్న డబ్బులు నాకు అర్థం కాదు. ఆయన ఎవరో ఆయన పేరు లోక్సత్తా జయప్రకాష్ నారాయణ, ఆయన పేరు కథ పెట్టి ఆయన ఏందో స్టేట్మెంట్ ఇచ్చి ఆయనకి ఏం అవసరం? అవరు ఇంకా షాదీ మే అబ్దుల్లా బేగాన్ అన్నట్టు. ఆయన మన రాష్ట్రం కాదు, మన కాదు. ఆయన